ఇప్పుడు మీరు చూస్తున్న చేపల వేపుడిని అన్నంలోకి కలుపుకొని చక్కగా గ్రేవీతో తినొచ్చు. లేదంటే ఫ్రై లాగా కూడా అప్పటికప్పుడు ముక్కలు ముక్కలుగా కూడా తినొచ్చు. చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే కొన్ని స్పైసెస్తోనే మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా క్విక్‌గా అయిపోతుందండి. దీనికి ముందుగా చేపలు కడుక్కొని పక్కన పెట్టుకోవాలనమాట. వీటిని మసాలా తయారు చేసుకొని అందులో వేసుకోవాలి. ముందుగా పసుపు, ఉప్పు, కారం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను. కారం 1.5 స్పూన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మకాయని విత్తనాలు తీసేసి పిండుకోవాలన్నమాట. లేదంటే మీరు నిమ్మకాయ వద్దు అని అనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపుకోవాలి, మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. చూసారా ఇలాగ కొంచెం లైట్‌గా తడిగా ఉంది కదా! ఇప్పుడు ఆ చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి దానిలో వేసుకొని చక్కగా ఆ చేప ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. మసాలా అంతా కూడా ఆ చేప ముక్కలకి పట్టాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఫ్రై పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత వేడెక్కాక కరివేపాకు వేసుకోవాలి. తుంచి కూడా వేసుకోవచ్చు. నాకు ఇలా ఇష్టం కాబట్టి ఇలా వేసాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా చేప ముక్కలన్నీ కూడా అమర్చుకోవాలి ఆ ఫ్రై పాన్లో. ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఉంటే బాగుంటుంది. ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది, ఎంత నాన్ స్టిక్ అయినా సరే. ఇప్పుడు మళ్ళీ కరివేపాకు పెట్టుకొని ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి చీల్చి వేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి కదిలించకుండా 5 నిమిషాలు అలానే మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి తిప్పుకోవాలన్నమాట. ముక్క ఏదైతే ఉందో దాన్ని ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపుకి కూడా తిప్పేసుకున్నాం కదా! ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు సరిపోతుంది. మూత పెట్టేసుకోవాలి. తర్వాత చూసారా నూనె అంతా కూడా పైకి తేలుతుంది కదా! ఈ టైంలో దీన్ని జస్ట్ ఒక 1 మినిట్ అలా ఉంచేసి తీసి పక్కన వేరే ప్లేట్లో సపరేట్‌గా పెట్టుకోవాలన్నమాట. చూసారా చాలా చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం దీనికి మసాలా అంటే కొంచెం గ్రేవీ లాగా చేసుకోవడానికి ఇలా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే పాన్లో నూనె పోసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అలానే కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది 1 స్పూన్ అయితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి నూనెలో కాస్త వేగాక ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో ఆ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా దీనిలో వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు, చిటికెడు ఉప్పు, కాస్తంత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా ఆనియన్ పేస్ట్లోకి చక్కగా కలిసేటట్టు మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 3 నిమిషాలు అసలు కదిలించకుండా ఉంటే ఇలా బ్రౌన్ కలర్లోకి చక్కగా మగ్గిపోతుందండి నూనె పైకి తేలుతూ. ఇప్పుడు మీరు ఏదైతే పక్కన పెట్టుకున్నారో ఆ చేప ముక్కల్ని దీనిలో వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటిగా వేసుకొని జస్ట్ 1 to 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఏదైతే మనకి అడుగున ఉంది కదా అదంతా కూడా కలుపుకోవాలన్నమాట. జస్ట్ ఇట్లా గెంటుతోటి ఎలా పడితే అలా కలిపితే ముక్క విరిగిపోతుంది కాబట్టి కొంచెం అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆఖరిగా కాస్తంత కొత్తిమీర పైన చల్లుకుంటే మనకి ఎంతో రుచికరమైనటువంటి అన్నంలోకి దేనిలోకైనా సరే ఈజీగా కలిసిపోయే చికెన్ ఫ్రై గ్రేవీ అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఇలా చక్కగా అన్నంలోకి కలుపుకొని ఈజీగా తినేయచ్చు. లేదంటే ఒట్టి ముక్క కూడా చాలా చక్కగా తినేయచ్చు. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ అండ్ న్యూ టిప్స్ తోటి మీ ముందుకైతే మళ్ళీ వచ్చేస్తాను. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక రెసిపీతో ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.